హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మీ ఛానల్. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా అండి. నేను మ్యాంగో పుడింగ్ చేశాను. ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపెడతాను. ముందుగా దీన్ని గోండు కటోర అంటారు కదండి. ఇది ఈ వేసవిలో చాలా చల్లదనం. దీనిని వాటర్లో వేసి నేను నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇది ఇలా ఒక జెల్లీలాగా క్రష్డ్ ఐస్ లాగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని అలాగే మరి ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు మకానా, అలాగే 8 నుండి 10 కాజు, మళ్ళీ 8 నుండి 10 బాదాము, 3 లేదా 4 ఖర్జూరా వేసాను. మీరు ఈ ఖర్జూరా ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం హెల్తీగా చేద్దామని ఖర్జూరా వేసాను. ఇందులో పావు కప్పు వేడిగా ఉన్న పాలు పోసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను మామిడికాయలు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీ మామిడికాయలు పుల్లగా ఉంటే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకునే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మరి ఒక బౌల్లోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ మొత్తాన్ని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ని పెట్టేసుకొని ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఇందులోకి పావు కప్పు మిల్క్ పోసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ పైన ఉడికించండి. కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి. చూడండి, ఇలా చిక్కపడ్డది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. మనము ఆల్మండ్ గమ్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అది తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ మ్యాంగో ప్యూరీ తీసుకోండి. అలాగే 1 to 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోండి. ఒకవేళ మీ మ్యాంగో అనేది బాగా స్వీట్నెస్ తక్కువగా ఉంటే కొంచెం షుగర్ అనేది ఎక్కువగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్మండ్ గమ్తో ఎందుకు చేశానంటే ఇది చల్లదనం కదా అండి సమ్మర్లో, అందుకోసమని. అలాగే ఇలాంటి ఒక గ్లాస్ జార్ కానీ లేకుంటే గ్లాస్ లాగా ఉండే బాక్స్ కానీ ఏదైనా తీసుకోండి. నేను ఫస్ట్ మీకు ఇలా గ్లాస్ జార్లో చేసి చూపెడతాను. ఇందాక మనం డ్రై ఫ్రూట్ మిక్స్ పక్కన పెట్టుకున్నాం కదండి ఉడికించి, అది అందులోకి ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్తోని చేసి చూపెడుతున్నాను. మీరు ఇక్కడ కావాలంటే స్పాంజ్ కేక్ కూడా చేసుకోవచ్చు, కానీ బ్రెడ్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా అని నేను బ్రెడ్ చేస్తున్నాను. ఒకవేళ బ్రెడ్ ఎప్పుడైనా మిగిలిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఒక మ్యాంగో ప్యూరీ 2 టేబుల్ స్పూన్స్ వేసి మరి ఒక బ్రెడ్ స్లైస్ వేయండి. డ్రై ఫ్రూట్ మిక్స్ వేసి మరి ఒక బ్రెడ్ స్లైస్ వేయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మ్యాంగో ప్యూరీ వేయండి. ఇలా ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చేసి పెడితే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కొక్క జార్లో చేసి పెట్టామనుకోండి, వచ్చిన వాళ్ళకు డైరెక్ట్గా అలానే జార్కు జార్ ఇచ్చేసినా కూడా వాళ్ళు చాలా ఇష్టం కొద్దీ తింటారు. మ్యాంగో చివరిలో మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టి ఉన్న ఆల్మండ్ గమ్ మిక్స్ చేసి పెట్టాను కదండి, అది వేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకోండి. మ్యాంగో పుడింగ్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. మ్యాంగో పుడింగ్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.